అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. మీకు ఈ వీడియోలో ఒక భూగర్భ జైలును చూపిస్తాను. అవునండి, మీరు చూస్తున్నది భూమి కంటే కింద ఉన్న టిప్పు సుల్తాన్ అండర్ గ్రౌండ్ వాటర్ జైలు అండి. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉన్న శ్రీరంగపట్నంలో ఈ టిప్పు సుల్తాన్ భూగర్భ జైలు ఉంది. ఈ శ్రీరంగపట్నం మైసూరుకి అతి సమీపంలో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం మైసూరుకి 19 కిలోమీటర్ల దూరంలో, అలాగే బెంగళూరుకి 125 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీరంగపట్నం ఉందండి. ఆంగ్లో మైసూరు యుద్ధంలో పట్టుబడిన బ్రిటిష్ వారిని బంధించడానికి ఈ జైలుని కట్టారు టిప్పు సుల్తాన్. వారిని బంధించి నరకం చూపించి వాళ్ళని మరీ చంపేవారు టిప్పు సుల్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అటు ఇటు ఉన్న వీటికి బ్రిటిష్ వారి 2 చేతులను అటు ఇటు కట్టేసి తర్వాత వాటర్ వదిలి ఆ వాటర్తో వాళ్ళని మునిగేంత వరకు నింపి ఊపిరి ఆడకుండా చేసి మరీ బ్రిటిష్ వారిని చంపివేసేవాడంటండి టిప్పు సుల్తాన్. నరకం చూపించేవాడంటండి. అంతలా ఉంటుందండి ఈ పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ అయితే నాకైతే చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే చాలా ఈజీగా కూడా ఉంది. ఈజీ కానీ చాలా నరకమైన చావు అనిపించింది. మీకు కూడా అనిపిస్తుంది కదా. అందుకే ఈ జైలుని వాటర్ జైలు అని, అలాగే భూగర్భ జైలు అని, అంటే అండర్ గ్రౌండ్ జైలు అని, ఇంకా కల్నల్ బెయిలీ చెర్సాల అని కూడా అంటారండి. కల్నల్ బెయిలీ అనే పేరు ఎలా వచ్చిందంటే, 2వ ఆంగ్లో మైసూరు యుద్ధంలో బ్రిటిష్ అధికారి అయిన కల్నల్ బెయిలీ టిప్పు సుల్తాన్ చేతిలో చిక్కాడు. అప్పుడు ఈ జైల్లో చాలా నెలలు బంధించి తర్వాత చంపివేశాడు. అప్పటి నుంచి ఈ జైలుని కల్నల్ బెయిలీ జైలు అని కూడా పిలుస్తున్నారు. ఈ జైలు పక్కన ఉన్న జైలు గోడల్లో ముసళ్లను పెంచేవారంట. కోట సంరక్షణ కోసం ముసళ్లను ఉంచేవారంట. అలాగే బ్రిటిష్ శవాలను కూడా ఈ ముసళ్ళకి ఆహారంగా వేసేవారంట. ఇంకా భూమి ఉపరితలం కన్నా ఈ జైలు భూమి కంటే కిందకి ఉండడం వల్ల వర్షం నీళ్లు కూడా బాగానే వస్తాయంట. ఈ జైలు శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్కి, అలాగే కావేరీ నదికి అతి దగ్గరగా ఉంటుందండి. కాబట్టి మీరు శ్రీరంగపట్నం కానీ అలాగే మైసూరు కానీ వచ్చినప్పుడు శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి టెంపుల్, అలాగే మైసూరులో ఉన్న మైసూర్ ప్యాలెస్, ఇంకా దగ్గరలో ఉన్న టిప్పు సుల్తాన్ మ్యూజియం, కావేరీ నది, అలాగే టిప్పు సుల్తాన్ డెత్ ప్లేసు, మైసూర్ సిల్క్ శారీస్ షాప్స్ వంటి ప్లేసులు మీరు ఈ ప్లేసులో ఏ ప్లేస్కి విజిట్ చేసినా సరే ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చండి. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని కూడా చెప్పచ్చు. ఇన్ని ప్లేసెస్ని మీరు కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ రాతి వరుస చూడండి, చేంజ్ కనిపిస్తుంది కదా. అప్పట్లో ఇది సొరంగం అండి. మైసూర్ ప్యాలెస్ నుంచి టిప్పు సుల్తాన్ ఈ సొరంగం నుంచి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారని లెక్క చూసుకుని వెళ్ళేవారంటండి. తర్వాత ఈ సొరంగాన్ని ఇలా రాతి కట్టడంతో మూసివేశారు. ఇక్కడ ఒక పిరంగి ఉంది కదండి. శ్రీరంగపట్నంపై బాంబు దాడి చేసినప్పుడు ఒక పెద్ద పిరంగి పైకప్పును చీల్చివేసి పెద్ద రంధ్రం సృష్టించిందండి. ఈ రంధ్రం నుండి వచ్చి పడిన పిరంగినే అండి ఈ పిరంగి. ఇప్పటికీ కూడా పర్యాటకుల కోసం ఇక్కడే ఉంచబడింది. ఇదండి టిప్పు సుల్తాన్ గారి జైలు చరిత్ర. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు సందేహాలు, డౌట్స్ ఉంటే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.